ఒక కొత్త సంవత్సరం, ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఆరంభం. ప్రతి తెలుగు ఇంట్లోనూ పంచాంగ శ్రవణం, పచ్చడి వాసన, మామిడి తోరణాలు. ఈ పండుగ సాధారణ పండుగ కాదు. ఇది మన తెలుగువారి ఆత్మగౌరవం. అదే ఉగాది. అసలు ఈ ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, అంతేకాకుండా మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉగాది పండుగను జరుపుకుంటున్నారు, అలాగే 2026వ సంవత్సరంలో రాబోయే ఉగాది పండుగకు ఉన్న ప్రత్యేకత ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇకపోతే ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే 2026వ సంవత్సరం ఉగాదికి ఉన్న ప్రత్యేకత ఏంటో నేను ఈ వీడియో చివరిలో మీకు చెప్తాను. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే, ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. యుగ అంటే యుగం లేదా కాలం అని అర్థం. ఆది అంటే ప్రారంభం అని అర్థం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉగాది అంటే కొత్త యుగం ప్రారంభం అని అర్థం. హిందూ పంచాంగ శాస్త్రం ప్రకారం చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజున కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అదే రోజున మనం ఉగాదిని జరుపుకుంటాం. ఇది కేవలం క్యాలెండర్ లో వచ్చే మార్పు మాత్రమే కాదు, ప్రకృతి పునర్జన్మ పొందే అవకాశం. చలికాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించిన రోజు చైత్ర శుక్ల పాడ్యమి. అందుకే ఈ రోజును యుగాది అంటారు. అంతేకాకుండా ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరు ఒకే రాశిలోకి ప్రవేశించే సమయాన్ని కొత్త సంవత్సరంగా నిర్ణయించారు. అలాగే శాలివాహన శకంలో కూడా యుగాదినే కొత్త సంవత్సరంగా భావించేవారు. అందుకే యుగాది పండుగ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పండుగ. ఉగాది పండుగను 3 ముఖ్య కారణాల వల్ల జరుపుకుంటారు. ఆధ్యాత్మికంగా కొత్త సంవత్సరం ప్రారంభం, సాంస్కృతికంగా మన సంప్రదాయాలను గౌరవించడం, అలాగే ప్రకృతి పరంగా వసంత ఋతువుకి ప్రారంభం. ఉగాది పండుగ రోజున జ్యోతిష్యులు పంచాంగ శ్రవణం చేసి ఆ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని చెప్తారు. అది మనకు మెంటల్ స్ట్రెంత్ లాగా పనిచేస్తుంది. ఇకపోతే ఉగాది పండుగ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, కారం కోసం మిరప, ఉప్పదనం కోసం ఉప్పు, చేదు కోసం వేప పువ్వు, కషాయం కోసం మామిడి. ఈ 6 రుచులు జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి. అంటే జీవితంలోని సుఖం, దుఃఖం, కోపం, బాధ, ఆశ్చర్యం, భయం అన్నీ కలిపి ఉంటాయి అనే సందేశాన్ని మనకు ఇస్తాయి. ఉగాదిని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా బాగా జరుపుకుంటారు. ఉగాదిని కర్ణాటకలో కూడా ఉగాది అనే పిలుస్తారు. మహారాష్ట్రలో గుడిపాడ్వా అంటారు. మణిపూర్లో సజిబు సంగ్మా పాంబా అని జరుపుకుంటారు. కాశ్మీరు పండితులు ఉగాదిని సఫ్రేవ్ అంటారు. పేర్లు మారినా కూడా భావం ఒక్కటే, అదే కొత్త సంవత్సరానికి ఆరంభం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉగాది పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. పండుగకు ముందు రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని పండుగ రోజు ఇంటి చుట్టూ మామిడి తోరణాలను కొట్టి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. అలాగే కొత్త బట్టలను వేసుకొని ఆ రోజు పంచాంగ శ్రవణం కూడా విని ఉగాది పచ్చడిని తింటారు. ఇవన్నీ కూడా అచ్చ తెలుగు సాంప్రదాయాలు. అలాగే సాంస్కృతికంగా కూడా ఉగాది రోజున కవి సమ్మేళనాలు జరుగుతాయి. 2026వ సంవత్సరంలో మార్చి 19వ తేదీన చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఉగాది వస్తుంది. ఈ 2026వ సంవత్సరం ఉగాది నుండి గ్రహస్థితులు చాలా శుభప్రదంగా ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఇది ఆశలు నింపే సంవత్సరం అవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల ఇలాంటి పేర్లతో 60 సంవత్సరాలు ఉంటాయి. దీనిని షష్ఠి సంవత్సర చక్రం అంటారు. ఈ 60 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఈ చక్రం అనేది ప్రారంభమవుతుంది. సాధారణంగా తెలుగు సంవత్సరాదిలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకు ఉన్న అర్థం ప్రకారం ఆ సంవత్సరం ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. సో 2026వ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తెలుగు కొత్త సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. సో ఉగాది అంటే ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన గౌరవం. ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు, కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాను. మీకు గనుక ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ అందరికీ ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు.